ఏపీలో చంద్రబాబు పాలన క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు అత్యంత దారుణంగా జరుగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కల్తీ లిక్కర్ కి అడ్డు అదుపు లేకుండా పోతుంది. బెల్ట్ షాపులు పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మహిళలు, చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నాయి. కనీవిని ఎరుగని దారుణ సంఘటనలు నిరంతరం కొనసాగుతున్నాయి. దేశంలో ఏపీ పోలీస్ ర్యాంక్ 36వ స్థానానికి పడిపోయింది అనంటేనే శాంతి భద్రతలు రాష్ట్రంలో ఎంత ప్రమాదకరంగా మారాయో స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహా గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చారు. మహిళల రక్షణ అంటే ఏపీ తర్వాతనే మిగతా రాష్ట్రాలు అంటూ బడాయి మాటలు చెప్పారు. చంద్రబాబు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితికి అస్సలు పొంతనే ఉండదని ఇప్పటికే అనేకసార్లు రుజువయ్యింది. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేకుండా పోయింది. ముఖ్యంగా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. మరోపక్క నకిలీ మద్యం, గంజాయి, డ్రగ్స్ కు రాష్ట్రం అడ్డాగా మారుతోంది. సకల అవలక్షణాలకు, నేరాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ గా మార్చేశారు కూటమి నాయకులు. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం నుంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం వరకు మహిళలను లైంగికంగా వేధించిన అన్ని సంఘటనల్లోనూ కూటమి ప్రముఖులే ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి అత్యాచారం చేశాడని, అతని వల్ల తాను 5 సార్లు గర్భవతి అయితే బలవంతంగా అబార్షన్ చేయించాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియోలు, వీడియో కాల్ డేటాను కూడా ఆమె బహిర్గతం చేసింది. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేపై ఇంతవరకు చర్యల్లేవు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ ను మాట్లాడాలంటూ, అర్ధరాత్రి వేళ రావాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురిచేశారు. మహిళా మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మంత్రి కుమారుడికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు వినిపించాయి. చివరికి టీటీడీ వంటి అత్యంత పవిత్రమైన సంస్థకు చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు సైతం మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు వెలుగు చూసినా ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. ఒక మహిళ డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రూపంలో తెలియజేసి, వాడొక వెధవ, అలాంటి వెధవకి మీరు ఎలాంటి పదవి ఇవ్వవద్దు అని చెప్పి లేఖ రూపంలో తెలియచేస్తే ఈరోజు మీరు చేస్తుందేంటి? మీరు ఏమీ పట్టించుకోకుండా, మీకు ఏమీ పట్టనట్టు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుని కూర్చోబెట్టారే, ఇది ఎంతవరకు సమంజసం అన్నది. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత ఏడాది ఫిబ్రవరిలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించినట్లు నమ్మించి తన నుంచి 1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని, తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన మహిళ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేయడంతో పాటు వారి సీక్రెట్ వీడియోలను మీడియాకు, పోలీసులకు అందజేసింది. కానీ కిరణ్ రాయల్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా తిరిగి ఆమెపైనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ఇలా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఎందరో టీడీపీ, జనసేన నేతలు అరాచకాలు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వ్యవహారం చూసాం. ఇలా ఎంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదా జనసేన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదా కూటమిలో ఉన్న నాయకులు అవ్వచ్చు, మహిళల మీద ఎంత దారుణంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన మా మీద ఎటువంటి చర్యలు ఉండవు, తప్పు చేసిన పనిష్మెంట్ ఉండదు అనే ధైర్యంతో ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి. ఇక 2025లో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, నేరాలు గమనిస్తే రాజకీయ కక్ష సాధింపులతో పాటు ప్రజల మాన ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేదని తేలిపోయింది. ఏపీలోని మెజారిటీ జిల్లాల్లో క్రైమ్ రేట్, మహిళలపై నేరాలు పెరగడం, గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విచ్చలవిడిగా పెరగడం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనంగా నిలిచాయి. కొద్ది రోజుల కిందట కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల పోలీసుల పనితీరుపై ఓ నివేదికను వెల్లడించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే చిట్ట చివరన మన రాష్ట్రం నిలిచింది.
చట్టాల అమలులో ఏపీ పోలీసులు ఘోరంగా విఫలం చెందారని ఆ నివేదిక తేల్చింది. 100 పాయింట్లలో కేవలం 16.70 పాయింట్లే మన పోలీసు వ్యవస్థకి వచ్చాయంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత పతనావస్థకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పోలీసు వ్యవస్థ పనితీరులోని అన్ని విషయాల్లోనూ అట్టడుగున ఉన్న 36వ స్థానానికి రాష్ట్రం పడిపోయింది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతున్నాయని సాక్షాత్తు జిల్లా ఎస్పీలు రూపొందించిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి, కల్తీ లిక్కర్, ఇల్లీగల్ లిక్కర్ వంటి మత్తు పదార్థాలు ఎంత దారుణంగా పెరిగిపోయాయో కలెక్టర్ల సదస్సులోనే వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213% గ్రోత్, నెల్లూరులో 121% గ్రోత్ నమోదయ్యింది. కొద్ది రోజుల కిందట గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడిని టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యంత దారుణంగా నడి రోడ్డు మీదే హత్య చేశారు. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి జిల్లాలోనూ మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలోనే 1458 మంది మహిళలు లైంగిక దాడికి గురయ్యారు. 5000 మంది మహిళలను వేధించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న జిల్లాలోనూ మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగాయి. ఏపీలో మహిళలను, ఆపదలో ఉన్న వారిని కాపాడటంలో పోలీసు విభాగం ఘోరంగా విఫలమైంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో వెల్లడించారు. ఆపదలో ఉన్నవారు పోలీసుల కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే 25 నిమిషాల వరకు స్పందించడం లేదు. నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు కాగా ఏపీ యావరేజ్ మాత్రం 25 నిమిషాలు. ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఆపదలో ఉండి ఫోన్ చేస్తే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నారో ఈ అంకెలు చూస్తేనే అర్థమవుతుంది. గతంలో ఒకే ఏడాది 85 అవార్డులు దక్కించుకున్న పోలీసు రికార్డ్ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉంది. కానీ చంద్రబాబు పాలనలో పోలీసులను పూర్తిగా రెడ్ బుక్ అమలుకు వాడుకోవడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను గాలికొదిలేశారు. ఫలితంగానే ఏపీ పోలీస్ దేశంలోనే అట్టడుగు స్థాయికి పతనమైంది.